నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అది ఎందుకు వచ్చిందన్న స్టేట్మెంట్? అన్న నువ్వు చెప్పినావు చూడే ఆ మాట, అది మీలాంటి వాళ్ళ కోసం నేను తీసింది. అంటే నా లెక్క కూడా ఉంటారు కదా, నా లెక్క కూడా ఆలోచిస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ కథ రాద్దాం అనుకుని రాసిన అన్న కథ అన్న. ఎందుకంటే 90s అంటే 90sలో చాలా బ్యూటిఫుల్ మెమరీస్. ఇప్పుడంతా మన ఇన్స్టాగ్రామ్లో బాగా అనిపిస్తుంది చూడు. ఆ రోజుల్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఇదైతే ఆ ఎమోషన్ నాలాంటి వాళ్ళు బుచ్చడం ఉందని చెప్పి అది రాసిందన్న. మస్తు మజా వచ్చింది. అది నీకు కనెక్ట్ అయిందన్న చూడు. థ్యాంక్ యూ అన్న. మీరు ఇంత సింపుల్గా ఎందుకుంటారు అన్న? అంటే చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత నేను ఎక్కడో పెట్టుకున్నారు, మీరు ఇంకా ఇదే సింపుల్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి? అన్న సింపుల్ అన్న, నేను ఉన్నదే ఇట్లన్నా, నాకు ఇంకా రాదు ఇక అది. మళ్ళీ దేశనా అది నాది కాదనిపిస్తుంది, నాకు ఉండబుద్ధి కాదు. నేను ఇదే నాది ఇదే అంతే అన్న. ఈ స్టోరీ ఆల్రెడీ సినిమా ద్వారా వచ్చేసింది. ఏమన్నా ఫ్యూచర్లో ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ అయ్యి వాళ్ళ పర్సనల్ డాటా లీక్ అయితే అప్పుడు ఎవరు బాధ్యతలు అన్న? అంటే బాధ్యత అనేది లేదన్న. పాపం వాళ్ళకి తెలిసి, అంటే వాళ్ళు విక్టిమ్ కాదు, వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు కాదు, వాళ్ళు వేరే ఏమంటారు పాలెలు అంటారు చూడు మనకెళ్ళి, వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఏం చెప్పదలుచు అన్న సినిమా చూడండి అన్న. అంటే మీకోసం తీసిన సినిమా, మీ జ్ఞాపకాలను గుర్తుకొచ్చే సినిమా, ఒక మంచి ఎమోషనల్ సినిమా. అంటే ఒక నీకు కొంచెం అనిపిస్తుంది, అరే ఒక మంచి మనసు నిండా సినిమా చూసుకుంటూ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. సినిమా డెఫినెట్గా చూడండి అన్న, థియేటర్స్లో చూడండి. 99 రూపాయలు అన్న, వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి అన్న ఫ్యామిలీస్ తోటి.